ప్రజలు ఎవరికి ఓటు వేస్తే అనంతపురం నగరం ప్రశాంతంగా ఉంటుందో ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలని ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గ పరిధిలోని రుద్రంపేట పంచాయతీ వారు ఎన్నికల ప్రచారానికి వెళ్లగా వందల సంఖ్యలో జనం తరలివచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అనంత మాలతి, అనంత సువర్ణమ్మ, అనంత నవ్యతమ్మ, అనంత మౌనిక అడుగడుగున పూల వర్షం కురిపిస్తూ భారీ గజమాలలు వేస్తూ స్వాగతం చెప్పారు. పంచాయతీలో మొత్తం జై అనంత, జై జగన్ నాదాలు మారుమ్రోగాయి. మహిళలైతే అనంత కుటుంబ సభ్యులు హారతులు పట్టి స్వాగతం పలికారు. అనంతరం వారు ఇంటింటికి వెళ్తూ గత 5 ఏళ్లలో జరిగిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజల నుంచి వారికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే అనంతకు ఎంతటి ప్రజాదరణ ఉందో దీనిని చూస్తే అర్థమవుతుందన్నారు. ఆయన గత 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఏంటనేది ప్రతి ఒక్కరూ తమకు చెప్తున్నారని, ఇలాంటి నాయకుడిని మరోసారి తెచ్చుకోవాలని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఎమ్మెల్యే అనంతకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని, అసలు టీడీపీ నాయకులను నమ్మే పరిస్థితి ఎక్కడా లేదని వారు స్పష్టం చేశారు. నమస్తే అండి. ఈరోజు మేము రుద్రంపేట పంచాయతీలో ప్రచారానికి వచ్చాము. అనంత వెంకట్రామరెడ్డి గారు ఈ రుద్రంపేట పంచాయతీ కోసం దాదాపు 52 కోట్లు ఖర్చు పెట్టి మొత్తంగా డెవలప్ చేశారు. 2019 ఎలక్షన్స్కి ముందు వచ్చి మేము అడిగినప్పుడు, అనంత వెంకట్రామరెడ్డి గారు అడిగినప్పుడు ఇక్కడ పరిస్థితులు చూసి నేను ఈ రుద్రంపేట పంచాయతీని డెవలప్ చేస్తాను అని చెప్పారు. దశాబ్దాల కాలంగా మనకు తెలుసు, వికలాంగుల కొట్టాలైనా, అజయ్ ఘోష్ కాలనీ అయినా, పంతులు కాలనీ అయినా ఇవన్నీ ఏ రకమైన డెవలప్మెంట్ జరగలేదు. దశాబ్దాలు గడిచిపోయే ప్రతిపక్షాల పాలనలో ఉన్నప్పుడు వాళ్ళు ఓటు బ్యాంక్గా చూసారేమో కానీ ఇక్కడ ప్రజలు పెద్ద పట్టించుకున్న పాపాన పోలేదు. అనంత వెంకట్రామరెడ్డి గారు ఎన్నికలకు ముందు 2019కి ముందు ఏదైతే చెప్పారో అదే చేశారండి. ఈరోజు 52 కోట్లతో ఇక్కడ బ్రిడ్జ్లు అయితే ఏమి, రోడ్లు అయితే ఏమి, డ్రైనేజీలు అయితే ఏమి, అన్ని రకాల అభివృద్ధి జరిగింది. అన్ని పథకాలు అందరికీ లభిస్తున్నాయండి. పట్టణంతో పాటు మనకున్న 3 పంచాయతీలను అన్నింటినీ డెవలప్ చేశారు. మీ ఇంటి బిడ్డగా వస్తున్నా అంటే అనంతపురం
ప్రజల గురించి ఎళ్ళవేళలా ఆలోచించే అనంత వెంకటరామరెడ్డి గారు మీ ఇంటి బిడ్డగా మీ ముందుకు వస్తున్నారు. మనం ఈ తప్పనిసరిగా ఓటేసి అనంత వెంకటరామరెడ్డి గారిని గెలిపించాలని కోరుతున్నానండి. మంచిగా అనంత వెంకటరామరెడ్డి గారిని, మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకుందామండి. మన అనంతపురం పట్టణాన్ని మరింత డెవలప్ చేసుకుందామని నేను అంటున్నాను. కరోనా కాలంలో 2 ఏళ్ల పాటు మనం చాలా ఇబ్బందులు పడ్డామండి. ఇంటి నుంచి బయటికి రావడానికి లేదు. ఆ సమయంలో ప్రజలకు ఎల్లవేళలా వరదల సమయంలో అయితే ఏ ఆపద సమయంలో అయినా కూడా అనంత వెంకటరామరెడ్డి గారు అందరికీ అందుబాటులో ఉన్నారు. మనం అనంత వెంకటరామరెడ్డి గారికి సపోర్ట్ ఇద్దాం, వైఎస్ఆర్సీపీని గెలిపించుకుందాం. జై జగన్, జై అనంత. ఈరోజు రుద్రాంపేట పంచాయతీలో మేము క్యాంపెయినింగ్ చేస్తున్నాము. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీల ఆధ్వర్యంలో మేము ఈరోజు ప్రచారం చేస్తున్నాము. ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే అనంత వెంకటరామరెడ్డి చేసినటువంటి అభివృద్ధి అలాంటిది. అనంత వెంకటరామరెడ్డి ప్రతి ఇంటికి మీ బిడ్డగా వస్తున్నాడు. ఈరోజు ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరూ ఆశీర్వదించండి. అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అనంత వెంకటరామరెడ్డి గారు రుద్రాంపేటలో 43 కోట్లతో అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తున్నాడు. అనంత వెంకటరామరెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ప్రతి ఒక్కటి అమలు అయ్యాయి. ఆయన పిలిస్తే పలికే నాయకుడు, అందుబాటులో ఉండే నాయకుడు, స్వార్థం లేని నాయకుడు, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు. అందుకోసమే మేము 2019లో ఒక అవకాశం ఇవ్వండి అని వచ్చాము. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. ఈ రోజు అంటే ప్రతి ఒక్కటి అనంత వెంకటరామరెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలయ్యాయి కాబట్టి ఈ రోజు మేము అడగడానికి కానీ ధైర్యంగా ముందుకొస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే సంక్షేమ పథకాలన్నీ ప్రతి ఒక్కటి 100% అమలవుతున్నాయి. ఇంత ముందులాగా జన్మభూమి కమిటీలపైన ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి సంక్షేమం అందుతోంది. ఈ రోజు ప్రశాంతతకు మారిపోయిన అనంత వెంకటరామరెడ్డి కావాలా, అశాంతి సృష్టిస్తున్నటువంటి దగ్గుపాటి లాంటి కావాలా అని తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ రోజు ప్రశాంతతకు మారిపోయినటువంటి అనంత వెంకటరామరెడ్డిని గెలిపించాలని, ఫ్యాన్ గుర్తు ఓటు వేసి గెలిపించాలని నేను ప్రతి ఒక్కరిని, రుద్రాంపేట ప్రజలందరినీ కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నా పేరు నవ్యత. ఇవాళ మేము మా కుటుంబ సభ్యులము, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, లోకల్ లీడర్స్, ప్రజలు అందరూ కలిసి రుద్రంపేటలో ప్రచారం చేస్తూ ఉన్నాము వైఎస్ఆర్సీపీ తరఫున. ఇక్కడ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే 2019 కూడా మేము ప్రచారం చేశాము. అప్పుడు చాలామంది పిల్లలు, మెయిన్గా చాలామంది స్కూల్స్కి పోకోకుండా చాలామంది పనులకి వదిలిపెట్టేవాళ్ళు. అమ్మా నాన్నలు హోటల్స్లోనో, రెస్టారెంట్స్లోనో ఎవరో ఒకరి కింద పని చేసేవాళ్ళు. ఈ రోజు ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అంటే అమ్మ ఒడి అనే పథకాన్ని తీసుకొని వచ్చి చాలామంది పిల్లల్ని బడికి పంపిస్తూ ఉన్నారు. అది గవర్నమెంట్ స్కూల్స్కే పంపించాలి అని చెప్పేసి ఆయన చెప్పలేదు. అమ్మ అకౌంట్లో 15,000 వేసి ఏ స్కూల్కైనా పంపించండి అని చెప్పడంలో మార్పు, ఒక జనరేషన్ అంతా మొత్తం ఒక 5-6 జనరేషన్కి మార్పు వచ్చింది. ఆ మార్పు మేము చూడగలుగుతున్నాము ప్రతి ఇంట్లో. ముందు 5 ఏళ్ళకి, ఇప్పుడు 5 ఏళ్ళకి. సో ఇంకా అంతేకాకుండా వైఎస్ఆర్ ఆసరా, చేయూత, పింఛన్ ఇవన్నీ ఇలాగే కొనసాగుతాయి. ప్రజలందరూ జగనన్న పాలనలో సంతోషంగా ఉంటాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా అనంత వెంకటరామరెడ్డి గారి గురించి చెప్పాలి అంటే ఆయన నిజంగా అంటే నిస్వార్థపరుడు. ఎవరన్నా ప్రజలకి ఏదైనా సహాయం చేయమని చెప్పేసి వచ్చారంటే ఎంతకైనా చేయగలుగుతాడు. దానికోసం ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాడు. సో అటువంటి మంచి వాళ్ళని గెలిపించుకోవడం కూడా మన బాధ్యత. సో ఖచ్చితంగా మీరందరూ మంచి వాళ్ళకి ఓటు వేస్తారని చెప్పేసి, అదే ఫ్యాన్కి ఓటు వేసి అనంత వెంకటరామరెడ్డి గారిని గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాము. అలాగే ఎంపీ శంకర్ నారాయణ కూడా గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. నమస్తే, నా పేరు మేఘన. ఈరోజు రుద్రంపేటలో ప్రచారం చేస్తున్నాం మేము, మా కుటుంబ సభ్యులందరము. ఇక్కడ స్పందన చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ముందు 2019లో మేము ప్రచారంకి వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ ప్రాబ్లం చాలా ఉండేది. ప్రతి ఒక్కరు మాకు ఇంటింటా చెప్పారు మాకు ఈ వాటర్ ప్రాబ్లం చాలా ఉంది అని. ఈసారి వచ్చేసరికి ఆ ప్రాబ్లమ్స్ అనేటివి లేవు. రోడ్లు వేశారు, వాళ్ళే చెప్తున్నారు చాలా బాగా చేశారమ్మా అభివృద్ధి, తప్పకుండా మీకే వేసి మళ్ళీ గెలిపిస్తాము. అనంత వెంకటరామరెడ్డి సారు మాకు ఏ కష్టం వచ్చినా వెంటనే మాకు తోడుండి అది మాకు వెంటనే తీర్చారు కష్టాన్ని అని చెప్తున్నారు. అనంత వెంకటరామరెడ్డి గారు అంటేనే సంక్షేమానికి, అభివృద్ధికి మారిపోయారు. తప్పకుండా అందరూ May 13 ఫ్యాన్ గుర్తు కోటేసి ఎమ్మెల్యేగా అనంత వెంకటరామరెడ్డి గారిని, ఎంపీగా శంకర్ నారాయణ గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను.